ఓం శ్రీ గురుభ్యో నమః. ఆపధామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం. దైవదర్శనం యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు అదేవిధంగా భగవద్భక్తులందరికీ కూడా నమస్కారము. మనము ఈ యొక్క చిన్న వీడియోలో మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అంటే కాలం చేసిన సమయాన ఇంట్లో ఎన్ని రోజులు పూజా కార్యక్రమాన్ని మానుకోవాలి, ఇక ఎప్పటి నుండి పూజా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవాలి అనే ఒక విషయాన్ని తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాము. ఇంట్లో ఎవరైనా చనిపోయిన తర్వాత 11 రోజులు లేదా 12 రోజుల వరకు ఇంట్లో కార్యక్రమాలు ప్రతిరోజు నిత్యము ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దశదిన కర్మ లేదా 12 రోజుల కర్మకాండలన్నీ కూడా సంపూర్ణంగా అయిపోయిన తర్వాత 16 రోజుల తర్వాత చక్కగా ఇంటిలో గణపతి పూజ పుణ్యవాచన కార్యక్రమాన్ని నిర్వహించుకొని, పుణ్యవాచనం అంటే ఆ స్థలమంతా కూడా శుద్ధి చేసుకోవడం. ఇక పోయిన వారు ఎలాగో పోయారు, ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి. దానికని పుణ్యవాచనం అనే కార్యక్రమాన్ని సింపుల్గా జరిపించుకొని ఆ తదనంతరము దీపారాధన చక్కగా చేసుకోవచ్చు. చేయకూడని పనులు ఏమిటయ్యా అంటే పర్వదినాల్లో మనము ఇంటికి మామిడి తోరణాలు కట్టుడా లేదా ఇంటిలో గంట శబ్దము చేయుట, మంగళ హారతులు ఇచ్చుట, ఆ విధంగా కాకుండా సింపుల్గా ప్రతినిత్యము కూడా దీపారాధన చేసుకుని ఆ స్వామివారికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. దేవాలయానికి కూడా వెళ్ళవచ్చును. దేవాలయానికి వెళ్ళిన తర్వాత చేయకూడని పని ఏమిటయ్యా అంటే గుడి లోపల శతగోపురం ఉంటుంది, షఠారి అంటారు, అందరికీ పంతులు గారు పెడుతూ ఉంటారు. ఆ షఠారిని నెత్తిపైన పెట్టుకోకపోవడము, ఆ తదనంతరము గుడికి వెళ్ళినప్పుడు గోత్రనామాలతో అర్చన చేసుకోకపోతే సరిపోతుంది. ఇంటిలో ప్రతిత్యము కూడా చక్కగా దీపారాధన మాత్రము తప్పనిసరిగా చేసుకోవాలి. మనం అన్ని పనులు ఏ విధంగా చేసుకుంటామో జీవించడానికి అదేవిధంగా దీపారాధన కూడా తప్పకుండా 16 రోజుల తర్వాత ఆ దీపారాధన చేసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. కాబట్టి అది నిత్యకర్మలో ఒక భాగం మాత్రమే దీపారాధన అనేది. నిత్యం మనం ఏ విధంగా అయితే పడుకుంటామో, ఏ విధంగా లేస్తామో, భోజనము చేస్తామో, పని చేస్తామో అలాంటిదే దీపారాధన కార్యక్రమం కూడా అందరూ కూడా గమనించాలి. తప్పకుండా ఎవరైనా చనిపోయిన తర్వాత కర్మకాండలు అన్ని సంపూర్ణంగా అయిపోయిన తర్వాత తప్పకుండా ఇంటి లోపల దీపారాధన కార్యక్రమాన్ని చేసుకోవాలి. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.